తెలంగాణలో ప్రైవేట్ హాస్పిటల్స్ కు పెండింగ్ లో ఉన్నటువంటి బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ వైద్య సేవలు నిలిపివేశాయి హాస్పిటల్స్. దీంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఆరోగ్యశ్రీ సేవలను కొత్తగా బంద్ చేయలేదని, గత కొంతకాలంగా ప్రైవేట్ హాస్పిటల్ కేసులను తీసుకోవడం లేదని చెప్తున్నారు రోగుల బంధువులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. పెండింగ్లో ఉన్న బకాయిలు చెల్లించాలని చెప్పేసి జిల్లాలో ఉన్న నెట్వర్కింగ్ ఆఫీసర్లంతా నెట్వర్కింగ్ హాస్పిటల్లన్నీ కూడా కంప్లీట్గా వైద్య సేవలు నిలిపేయడంతో అన్ని ఆసుపత్రుల్లో కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు అయితే నిలిచిపోయాయి. మనం ప్రస్తుతం జిల్లా కేంద్రంలో ఉన్న ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఉన్నాం. ఈ సూర్య నర్సింగ్ హోమ్ ఇది హాస్పిటల్ పేరు. ఇక్కడ ఒక ఆరోగ్య మిత్ర ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. ఆరోగ్యశ్రీ కేసులను వీళ్ళు తీసుకుంటున్నారా లేదా అనేది వాళ్ళ మాటలను అడిగి తెలుసుకుందాం. బ్రదర్ చెప్పండి, ఏమైనా కేసులు వచ్చాయా పొద్దుటి నుంచి? కేసులు రాలేదు సార్. ఒకవేళ కేసులు వస్తే మాత్రం ఇక్కడ వాళ్ళు స్ట్రైక్ లో ఉన్నాము, కేసులు తీసుకోమని చెప్పారు. ఒకవేళ పేషెంట్లకు ఏమైనా ఇబ్బంది జరిగితే గవర్నమెంట్ హాస్పిటల్ కానీ లేదంటే మెడికల్ కాలేజ్ కానీ పంపించమని మాకు ఆదేశాలు వచ్చాయి. అంటే ఈ హాస్పిటల్ వాళ్ళు తీసుకోమని చెప్పారు. అంటే గతంలో ఒకవేళ ఆపరేషన్లు చేసుకున్న వాళ్ళని కూడా చూడట్లేదా? గతంలో ఆపరేషన్ చేసిన వాళ్ళకు కూడా అంటే ఇప్పుడే వచ్చారు సార్. ఒకవేళ వాళ్ళని కూడా చూడమంటారు, ఎందుకంటే మేము స్ట్రైక్ లో ఉన్నాం, మాకు వచ్చే బకాయిలు మంజూరు అయిన తర్వాతనే మేము పేషెంట్లను చూస్తామని వాళ్ళు చెప్తున్నారు, హాస్పిటల్ వాళ్ళు చెప్తున్నారు. మాకు పైనుంచి అంటే సార్ పేషెంట్కి ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఏమన్నా కొత్త పేషెంట్స్ వస్తే గవర్నమెంట్ హాస్పిటల్ కానీ లేదంటే మెడికల్ కాలేజ్ కానీ పంపించండి అని చెప్పారు సార్. ఇప్పటికే ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నాయి. హాస్పిటల్ వాళ్ళు మాత్రం ఆరోగ్య మిత్రులకు స్పష్టంగా చెప్పేశారు, ఎటువంటి కొత్త కేసులను తీసుకోము, మీరు ఎటువంటి నమోదు చేసుకోవద్దని చెప్పేసి ఆసుపత్రి యాజమాన్యం చెప్పిందని ఆరోగ్య మిత్ర అంటా ఉన్నారు. మరోవైపు ప్రభుత్వం వైపు నుంచి కూడా ఒకవేళ పేషెంట్లకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మెడికల్ కాలేజీకి కానీ తర్వాత సివిల్ హాస్పిటల్కి కానీ పంపమని చెప్పేసి ప్రభుత్వం నుంచి అయితే ప్రత్యామ్నాయ ఆదేశాలు అయితే ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి అసలు ఆసుపత్రులు ఎందుకు బంద్ చేశారు ఏంటి అనేది బకాయిలే కారణమా, ఇంకేదైనా కారణాలు ఉన్నాయా, ప్రభుత్వం వైపు నుంచి వాళ్ళు ఏం కోరుతున్నారో తెలుసుకునే జిల్లా నెట్వర్కింగ్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ విష్ణువర్ధన్ రెడ్డి మనతో ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీ డిమాండ్ ఏంటి? అసలు బకాయిలు ప్రభుత్వం ఇస్తామని అంటుంది కదా, కొంత మొత్తం ఇస్తామంటుంది, అయినా కూడా మీరు మొండిగా వెళ్తున్నారని చెప్పేసి అంటున్నారు. దానికి అది టోటల్గా తప్పండి. చాలా 1400 కోట్ల బకాయిలు చాలా ఏళ్ళ నుంచి పేర్కొని పోయి ఉన్నాయి. దాన్ని ప్రతిసారి మేము స్ట్రైక్ చేసినప్పుడు కానీ అడిగినప్పుడు ప్రతిసారి 100-200 కోట్లే రిలీజ్ చేస్తున్నారు. అది చేసి మళ్ళీ చేసే లోపల 1-2 months లోపల మళ్ళీ అది పెరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు ఇది ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి హయాంలో పెట్టిన పంచి ఇప్పటి వరకు ఏ రోజు కూడా మాకు అది కాలేదు, కంప్లీట్గా పేమెంట్ అనేది ఇప్పటివరకు జరగలేదు. ఎట్లీస్ట్ ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పాత గవర్నమెంట్ కంటే మెరుగుంది, కాకపోతే మాకు మాత్రం ఇంకా మా పర్పస్ అయితే సాల్వ్ కావట్లేదు. ఎందుకంటే పాత దగ్గర నుంచి పైకుంటే ఇంకెక్కువ అయిపోయినాయి. ప్లస్ ఇప్పుడు మాకు ఏంటంటే ఒక కేసు చేయాలంటే దానిలో ఒక ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంటుంది, ఇంప్లాంట్ తీసుకోవాల్సి ఉంటుంది, ఒక సర్జన్ ఉంటాడు, ఒక అనస్థెటిస్ట్ ఉంటాడు, వాళ్ళకు పోవడానికి బస్ కిరాయిలు ఇవ్వడము, భోజనం పెట్టడము, మందులు ఇవ్వడం, ఇవన్నీ జరుగుతుంటాయి. ఇప్పుడు మేము ఆగినా కూడా వాళ్ళైతే ఆగరు. ఇప్పుడు ఇంప్లాంట్ మాకు ఎవరైతే ఇస్తాడో వాడు పాపం చాలా చిన్న బిజినెస్ చేసుకునే వాళ్ళు, మాకు ఒక కేసుకు ఇంప్లాంట్ ఇవ్వాలంటే వానికైతే ఎప్పటికో ఏ రోజు వారం రోజుకో 10 రోజులకు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ప్లస్ మందులు అయితే మేమైతే మా ఇంట్లో తయారు చేసినవి కాదు, అవన్నీ మేము కొనుక్కోవాల్సిందే, బయట నుంచి తీసుకోవాల్సిందే, ఫార్మసీ నుంచి తీసుకురావాల్సిందే. ఒక సర్జన్ ఉంటాడు, దానికి ఒక అనస్థెటిస్ట్, వాళ్ళ పేమెంట్స్ అయితే మీరు ఇచ్చిన గవర్నమెంట్ ఇచ్చినా ఇవ్వకుండా మేము వాళ్ళకి పే చేయాల్సి వస్తుంది. ఒక్కోసారి ఎటువంటి పరిస్థితి వస్తుందంటే మేము నడపడం చాలా కష్టమయ్యే పరిస్థితి వచ్చేసింది. అది చాలా కష్టమైంది. దీని గురించి చాలా ఏళ్ళ నుంచి మేము పోరాడుతున్నాం. అంటే ఎన్ని రోజులకు ఒకసారి వస్తున్నాయి సార్ బిల్లులు? 2 నెలలకు 3 నెలలకు వస్తున్నాయి. ఇప్పుడు మా హాస్పిటల్కు దాదాపుగా 2 crores ఇవ్వాలండి. మాకు ఇచ్చేది 10 లక్షలు ఇస్తే మేము ఏం చేయగలుగుతాం చెప్పండి? 10 లక్షలతో మాకు ఏమవుతున్నాయి అసలు? అయ్యో 10 లక్షలు వచ్చినాయి అనే రూపాయలు మాకు తెల్లారి వరకు ఈ పేమెంట్లే సరిపోతున్నాయి. అసలు హాస్పిటల్ నడపడం అనేది ఈ ఎంపైనల్ హాస్పిటల్స్కు చాలా చాలా కష్టమవుతున్నదండి. పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని చెప్పేసి అయితే ఆసుపత్రుల యాజమాన్యాలు చెప్తున్నాయి. మరోవైపు పేషెంట్లు ప్రభుత్వ ఆసుపత్రులకు పంపమని చెప్పేసి ఆదేశాలున్నాయని చెప్పేసి ప్రభుత్వం నుంచి ఆరోగ్య మిత్రులు చెప్తా ఉన్నారు. మరోవైపు ఇవన్నీ కాకుండా అసలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాలు లేవనే ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీని అమలు చేస్తున్నారు. అటువంటి చోటు నుంచి మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ఎటువంటి వైద్యం అందుతుందో ఊహించుకోవచ్చు అని చెప్పేసి పేషెంట్ల బంధువులు అయితే చెప్తున్న సిచ్యువేషన్ ఉన్నది. ప్రభుత్వం దీనికి వెంటనే చెక్ పెట్టాలి, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నాలు చేయాలని చెప్పేసి అయితే కోరుతా ఉన్నారు. కెమెరా పర్సన్ సంపత్తో కలిసి భాస్కర్, NTV, కరీంనగర్ నుంచి.